హాయ్ అండి, ఆకుబిడ్డ వంటలకు స్వాగతం. నేను ఈరోజు హెప్పీ నూడిల్స్ చేస్తున్నాను. ఒక గిన్నె తీసుకుని వాటర్ పోసుకొని అవి కలియబెట్టుకోవాలండి. తర్వాత ఒక కడాయి తీసుకుని బటర్ వేసుకోవాలి. బటర్ వేసుకున్న తర్వాత కొంచెం గట్టితో తిప్పుకోవాలండి. అవి హీట్ ఎక్కాలి కదా, హీట్ ఎక్కేటంత వరకు మనం చూసుకోవాలి. తర్వాత ఆనియన్స్ వేసుకోవాలి. ఆనియన్స్ వేసుకుని అవి మగ్గిదాకా అవి మగ్గాలండి, దోరగా మగ్గాలి. తర్వాత చూసుకోవాలండి. తర్వాత మనం టమాటా వేసుకోవాలి. టమాటా కూడా కలియబెట్టుకోవాలి, ఎందుకంటే ఎప్పి నూడిల్స్ కదండి, బాగా మగ్గాలి. మగ్గిన తర్వాత మళ్ళీ దాని తర్వాత ఒకటి మనం ఏదైతే ప్రిపేర్ చేసుకున్నామో అవన్నీ వేసుకోవాలండి. నేనైతే క్యాబేజీ తురుము, ఇవి బఠానీలు, క్యారెట్ అన్నీ వేసుకున్నానండి. అవన్నీ రెడీ చేసుకుని ముందుగానే రెడీ చేసుకున్నాను. అవి వాటిలో వేసుకుని తిప్పానండి. ఒకదాని తర్వాత ఒకటి అండి, అవన్నీ మగ్గాలండి. క్యాప్సికమ్ అన్నీ రెడీ చేసుకుని పెట్టుకునేవన్నీ మనం రెడీ చేసుకుని అవి వేగించుకోవాలి. దోరగా ఆగాలి, బాగా రోస్ట్ అయిపోవాలండి. రోస్ట్ అయిపోయిన తర్వాత అవన్నీ చూసుకుంటూ ఉండాలి. తర్వాత మళ్ళీ మసాలా పౌడర్ ఉంటుంది కదండి, మ్యాగీకి హెప్పీకి సంబంధించింది, అవి ఒకటి యాడ్ చేశాను. నేను 3 తీసుకున్నాను. తర్వాత సోయా సాస్ వేసానండి. సోయా సాస్ కూడా అది కొంచెం గట్టితో కలిపెట్టుకోవాలి. గట్టితో కలిపెట్టుకున్న తర్వాత చిల్లీ సాస్ వేసానండి. చిల్లీ సాస్ తర్వాత టమాటో కచ్చప్ వేసాను. టమాటో కచ్చప్పు అది గట్టితో తిప్పుకుంటూ ఉండాలి, లేకపోతే మాడిపోతుంది. కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలండి. వాటర్ యాడ్ చేసుకోవాలి. మనం చూసుకోవటమే, ఎట్లా యాడ్ చేసుకున్నామో అది మనకు తెలుస్తుంది కాబట్టి దాని ప్రకారంగా మనం చేసుకోవాలి. అలా గట్టితో తిప్పుకున్న తర్వాత కొంచెం గ్రేవీ కింద రావాలి. కొంచెం మసాలా పొడి వేసుకోవాలి. అది గ్రేవీ కింద రావాలండి, కర్రీ కింద రావాలి. అది అలా గట్టితో తిప్పుకుని కాసేపు మళ్ళీ మనం అలా తిప్పుకుంటూ ఉండాలండి. అది మగ్గాలి, బాగాను మగ్గి చూసుకుంటూ ఉండాలి. అలా గట్టితో తిప్పి కొంచెం మూత పెట్టుకోవాలి. సిమ్లో పెట్టుకోవాలండి, మూత పెట్టాలి. తర్వాత తీసి చూసుకుని మళ్ళీ గట్టితో కలియబెట్టాలండి. కలియబెట్టి మనం నూడిల్స్ కింద చేసుకున్నాం కదా, అది విడబెట్టుకోవాలి. బాగా విదిలించాలి, కలియబెట్టాలండి. బాగా కలియబెట్టిన తర్వాత అదంతా కలియబెట్టుకోవాలి. చూసారా, అదంతా విడిపోవాలండి. మళ్ళీ మసాలా పౌడర్ వేసుకోవాలి. మసాలా పౌడర్ వేసుకుని అదంతా కలియబెట్టుకోవాలండి. ఈ విధంగా నేను చేస్తున్నానండి. అంతేనండి నేను చేసే రెసిపీ.